హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో హోమ్ మేడ్ పిజ్జా మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇందుకోసం ఒక కప్పులో మైదా పిండి, ఇంకొక కప్పులో గోధుమ పిండి తీసుకోవాలి. మనం తీసుకున్న పిండిని ఒక ప్లేట్లో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పింక్ సాల్ట్, బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ స్లోగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మనం పిండిని బాగా నీట్ చేయాలి. అప్పుడే మనకి పిజ్జా సాఫ్ట్‌గా వస్తుంది. పిండిని బాగా కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారా, ఈ కన్సిస్టెన్సీకి రావాలి. తరువాత మనము పీల్ చేసిన పొటాటోని ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి ఈవెన్‌గా. మనము కట్ చేసిన పొటాటో స్లైసెస్ ఇలా మనము ఒక బౌల్‌లో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పొటాటోస్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. తరువాత లైట్‌గా పింక్ సాల్ట్. స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పొటాటోస్ హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. 10-15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పొటాటోస్లో ఉండే నీళ్ళంతా ఇలా వంపుకోవాలి. తరువాత మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్లో లైట్గా పసుపు యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం మసాలా అంతా పొటాటోస్కి పట్టేలాగా కలుపుకోవాలి. తరువాత పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. ఇందులో పసుపు, సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం తీసుకున్న పన్నీర్ పీసెస్ అంతా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి లైట్‌గా ఆయిల్ యాడ్ చేసుకొని పొటాటోస్ ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత మనం ముందుగానే నీట్ చేసి పెట్టుకున్న పిండిని 3 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. తరువాత లైట్‌గా పొడి పిండి అప్లై చేసి స్లోగా రోల్ చేసుకోవాలి. పిండిని బాగా రోల్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు స్పోర్క్‌తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. తరువాత రిమైనింగ్ పిండి ముద్దలన్నిటిని ఇలాగే ఈవెన్‌గా స్ప్రెడ్ చేస్తూ రోల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మట్టి ప్యాన్‌ని ఉంచాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనము మట్టి ప్యాన్‌ని యూజ్ చేయడం వల్ల పిజ్జా బేస్ అనేది చాలా టేస్ట్‌గా వస్తుంది. మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్ అన్నిటిని ఇలాగే 1 బై 1 ప్యాన్‌లో యాడ్ చేస్తూ హీట్ చేసుకోవాలి. తర్వాత 3 మీడియం సైజ్ టమాటోలు, 2 పెద్ద ఉల్లిపాయలు స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి.
తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి ఉంచి మనము కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనము కట్ చేసిన టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా బేస్‌లో విన్‌గ్రీన్స్ ఫార్మ్స్ వాళ్ళ పిజ్జా సాస్ యాడ్ చేసుకుందాం. పిజ్జా సాస్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా సాస్ మొత్తం అప్లై చేసిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్‌ని యాడ్ చేసుకుందాం. తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఆరిగానో లైట్‌గా స్ప్రింకిల్ చేసుకుందాం. తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మొత్తం యాడ్ చేసిన తర్వాత చీజ్ స్లైసెస్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసింది పన్నీర్ చీజ్ పిజ్జా అండి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పిజ్జా చూద్దాం. పిజ్జా బేస్‌కి సాస్ అప్లై చేసి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటోస్, ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము చీజ్ స్లైసెస్ 1 బై 1 యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనము రెడీ చేసుకుంది పొటాటో చీజీ పిజ్జా అండి. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ పిజ్జా బేస్‌కి సాస్ అప్లై చేసి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందులోనే మనము ఫ్రై చేసిన పొటాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. తరువాత మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోస్ ప్లస్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆరిగానో ప్లస్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుందాం. తర్వాత చీజ్ స్లైసెస్ యాడ్ చేసుకుందాం. ఇది థర్డ్ పిజ్జా అండి. పన్నీర్ ప్లస్ పొటాటో చీజీ పిజ్జా. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఉంచి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పిజ్జాని ఉంచి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి క్లోజ్ చేసి 20-25 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనము రెడీ చేసి పెట్టుకున్న రిమైనింగ్ 2 పిజ్జాస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. 25 మినిట్స్ తర్వాత చూసారా పిజ్జా అనేది బాగా కుక్ అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇది పన్నీర్ చీజీ పిజ్జా అండి. నెక్స్ట్ పొటాటో చీజీ పిజ్జాని సేమ్ అలాగే 20-25 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుందాం. ఇది పొటాటో చీజీ పిజ్జా. నెక్స్ట్ పన్నీరు పొటాటో చీజీ పిజ్జా అండి. ఇది కూడా 20-25 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. పన్నీర్ ప్లస్ పొటాటో చీజీ పిజ్జా రెడీ. పిజ్జా టేస్ట్ అయితే చాలా బావుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.